సో అందరికి వందనాలు. ఇప్పుడు మనం ప్రార్థనతో బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకుందాం. అందరు మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా? నవన్య, ప్రేయర్ చేయి నవన్య. సరే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నితులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఏసియా, మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని అందరినీ మరి ఎక్కల చోటును భద్రపరిచి కాపాడినందుకు వందనాలు. ఆయన ఈ సాయంకాల సమయంలో ప్రభావ నాయన బైబిల్ ధ్యానిస్తూ ఉండంగా అయ్యా మాతో మీ సన్నిధి ఉంచండి, మాతో మీ కాపుదలను ఉంచండి, నన్ను మీ సిలువ చోటును మరుగుపరచండి ప్రభావ. మీ బూరగా మాత్రమే వాడుకోండి అయ్యా తండ్రి. నాయన తండ్రి, నాయన నీ శక్తిని ప్రభావ కుమ్మరించి మనం వేడుకుంటున్నాను. యవనస్తులపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభావ. యవన కాలంలో తండ్రి నీ కొరకు నిలబడగలిగిన పాత్రలుగా ప్రతి ఒక్కరు తయారవునట్లు సహాయం చేయండి. ఏ స్థలంలో వాళ్ళు ఉన్నాను, ఎక్కడున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను ప్రభా. తండ్రి నాయన నీ చేతిలో బాణం లాగా చేయండి ప్రభా. అయా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి, సహాయం చేయండి. ఆసక్తికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీకు వందనాలు, స్థుతులు చెల్లిస్తూ ఈ సమయం మా అందరికి ఆశీర్వాదకరంగా చేయమని యేసే నామం అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సో సాంగ్స్ పాడుకుందాం కొన్ని. ఓకే. సో ఫస్ట్ సాంగ్, లాస్ట్ టైం మనం పాడిన సాంగ్స్ మీ అందరికి వచ్చేసి అనుకుంటున్నా. సో న్యూ సాంగ్స్ నేర్చుకుందాం. God is so good. God is so good. God is so good. He's so good to me. He answers praise. He answers praise. He answers praise. He's so good to me. I love him so. I love him so. I love him so. He's so good to me. సో ఇది చాలా చిన్న సాంగ్, మీరు నేర్చేసుకోవచ్చు. తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ ఇది. ఓకే, సో పాడదాము. నాతో పాటు కలిసి పాడండి. Oh, what a wonderful, wonderful day. Day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows dispelling with joy I am telling, he made all the darkness depart. Heavens came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heavens came down and glory filled my soul. Now I've a hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, there in those mansions sublime. And it's because of that wonderful day, there on the cross I believe. Riches eternal and blessings supernal from his precious hand I receive. Heavens came down and glory filled my soul.
When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heavens came down and glory filled my soul. Okay, next song. My hope is built on nothing less than Jesus' blood and righteousness. సో మీకు మీనింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఈ పాట మీనింగ్ ఏంటంటే, నేను ఏసైని కలుసుకున్న రోజు అది ఎంతో అద్భుతమైన రోజు. సో నా చీకటి నుంచి నేను వెలుగులోకి వచ్చిన రోజు. టెండర్ అండ్ కంపాషనేట్ ఫ్రెండ్, హీ మెట్ ద నీడ్ ఆఫ్ మై హార్ట్. సో నేను ఎంత అవసరతలో ఉన్నానో ఆ అవసరత అంతా ఆయన తీర్చాడు. షాడోస్ డిస్పెల్లింగ్, జాయ్ ఐఎమ్ టెల్లింగ్. సో సో పాపపు నేడంతా పోయింది, ఆనందంతో నేను చెప్తున్నాను. హీ మేడ్ ఆల్ ద డార్క్నెస్ డిపార్ట్. నాలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయింది. హెవెన్స్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్డ్ మై సోల్. సో పరలోకమే ఈ లోకానికి దిగి వచ్చినట్టు నా హృదయంలో పరలోకపు సంతోషం ఉంది. గ్లోరీ ఫిల్డ్ మై సోల్ వెన్ ఎట్ ద క్రాస్ మై సేవియర్ మేడ్ మీ హోల్. సో అది సిలువ దగ్గర మాత్రమే నాకు జరిగింది. మై సిన్స్ వర్ వాష్డ్ అవే. పూర్తిగా నా పాపాలన్నీ కడిగి వేయబడినాయి. మై నైట్ వాస్ టర్న్ టుడే. ఒకప్పుడు చీకటిగా ఎంతో ఇంకా డార్క్ గా ఉంది. సో వెలుగు, ఇప్పుడు నా జీవితానికి ఒక వెలుగు వచ్చింది. హెవెన్స్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్డ్ మై సోల్. ఇప్పుడు నాకు ఒక హోప్ ఉంది. సో that will surely endure. I have a future in heaven for sure. సో పరలోకంలో నాకు ఒక భవిష్యత్తు ఉంది. అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ వండర్ఫుల్ డే. ఇదంతా దేనికోసం అంటే, ఆ రోజు నేను ఎప్పుడైతే నా పాప నుంచి నేను విడిపించబడినానో, ఎప్పుడైతే నేను చీకటి నుంచి వెలుగులోకి వచ్చానో, ఆ రోజు జరిగిన సంఘటన. సో ఈ హోప్, ఈ నిరీక్షణ, పరలోకం గురించిన నిరీక్షణ నాలో ఉంది. సో ఇదంతా పరలోకం గురించి ఎక్స్ప్లెయినింగ్ ఈ వర్స్. సో అంతే. హెవెన్స్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్డ్ మై సోల్. సో ఆ పరలోకపు ఆనందం మనం ప్రతి దినము అనుభవించగలం. ఓకే, సో అది ఈ పాట మీనింగ్. తర్వాత, మై హోప్ ఈస్ బిల్ట్ ఆన్ నథింగ్ లెస్ దాన్ జీసస్ బ్లడ్ అండ్ రైచియస్. My hope is built on nothing less than Jesus' blood and righteousness. I dare not trust the sweetest frame, but wholly lean on Jesus' name. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. When darkness hides his lovely face, I rest on his unchanging grace. In every high and stormy gale, my anchor holds within the veil. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. His oath, his covenant and blood support me in the whelming flood. When all around my soul gives way, hidden is all my hope and stay. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. When he shall come with trumpet sound, oh, may I then in him be found, clothed in his righteousness alone, faultless to stand before the throne. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. ఓకే, సో ఇది కూడా సేమ్ మీనింగ్. మై హోప్ ఈస్ బిల్ట్. ఇంకా
మై హోప్ ఇస్ బిల్ట్ ఆన్ నథింగ్ లెస్. ఇంక ఈ లోకంలో దేని మీద నేను కట్టబడట్లేదు, జీసస్ బ్లడ్ అండ్ రైచియస్నెస్, ఆయన నీతి, ఆయన పరిశుద్ధమైన రక్తంతో మాత్రమే నేను కట్టబడుతున్నాను. ఐ డేర్ నాట్ ట్రస్ట్ ద స్వీటెస్ట్ నేమ్ బట్ హోలీ లీన్ ఆన్ జీసస్ నేమ్. సో ఏసై నామం పైన మాత్రమే ఆధారపడతాను. ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్, ఆల్ అదర్ గ్రౌండ్ ఈజ్ సింకింగ్ శాండ్. సో క్రీస్తు అనే బండ పైన మాత్రమే నేను నిలబడతాను. చుట్టూ ఉన్న ఇసుక అంతా కూడా సింకింగ్ శాండ్. సో ఆల్ అదర్ గ్రౌండ్ ఈజ్ సింకింగ్ శాండ్ అంటే ఇంకా చుట్టూ ఉన్నదంతా మునిగిపోయేది, లైక్ గతించిపోయేదని. సో మీకు ఇవన్నీ అర్థమవుతాయి అనుకుంటున్నా. సో నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకోవట్లా. ఓకే డన్. ఇప్పుడు మనము ఓకే మాథ్యూ స్టార్ట్ చేద్దాము అయితే. బైబిల్స్ తీయండి. మాథ్యూ ఎక్కడుంది? కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన అక్క. కొత్త నిబంధన. వెరీ గుడ్. కొత్త నిబంధన. ఇప్పుడు నేను మీకు బొమ్మలు చూపియాలి, ఇది చూపియాలి. ఎలాగా? ఎంతమంది మీరు అది తీయించుకున్నారు లాస్ట్ టైం? పీడిఎఫ్ జోనాది తీయించుకోలేదా? తీయించుకున్నారా చెప్పాలి. చూడండి, మనము యవనస్తులుగా ఉన్నాము. మీరు బర్త్డేని అనుకోవద్దు. భక్తి చేయడం బర్త్డేని అనుకుంటే రేపొద్దున మీకు అస్సలు టైం ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, నేను ఏ అయితే యవన కాలంలో అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానో, చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్చుకున్నానో అవే నాకు నా ఆత్మీయ జీవితానికి ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా ఇక్కడ చెప్పేది ఎఫర్ట్స్ పెట్టకుండా మీరు నేర్చుకోకుండా ఉంటున్నారు అనుకోండి, మీ ఎఫర్ట్స్ ఏం ఉండాలి. మేము చెప్పేది కొంచెం మాత్రమే. మీ ఎఫర్ట్స్ లేవనుకోండి, అక్కలు చెప్తున్నారు కాబట్టి జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి అంటారు. సో ఆ భయం ఉండకూడదు. నేర్చుకోవాలి అన్న ఆ ఇంట్రెస్ట్ మీకుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఓకే? లేకపోతే ఏమవుతుందంటే ఏమి నేర్చుకోలేం. ఓకేనా? నేను ఓపెన్ చేయాలనుకున్నది ఓపెన్ అవ్వట్లా. సారీ. సో డిస్టర్బ్ అవుతుంది కదా. ఓకే. సో మత్తయి సువార్తలో ఫస్ట్ జీనియాలజీ ఉంది కదా, వంశాలు అన్ని ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కొంచెం చెప్పండి. అంటే ఆదాం దగ్గర నుంచి ఉందా, లేకపోతే దావీద్ దగ్గర నుంచి ఉందా? నాకు చెప్పాలి మీరు, తెలిసిన వాళ్ళు. అబ్రహాము కుమారుడికి దావీదు. యేసు. ఓకే. మరి ఆదాం దగ్గర నుంచి లేదు. ఆదాం దగ్గర నుంచి ఎక్కడ ఉంది? ఆదాం దగ్గర నుంచి పాత నిబంధన. లూకా. వెరీ గుడ్. ఈ రెండు ఒకేసారి ఓపెన్ అవ్వట్లేదుగా. సరే చూడండి. మీకు ఇక్కడ చూపిస్తాను, జస్ట్ బొమ్మలు చూడండి ఫస్ట్. లేకపోతే నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను కదా, అప్పుడు మీరు ఇవన్నీ చూడొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వినండి. ఓకేనా?
ఓకే, సో మత్తయి సువార్త నేను చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే బైబిల్ తెరిచి దాన్ని చదవాలి. ఇది ఓన్లీ సమరీ మాత్రమే. ఓకే, మొత్తం నేను వచ్చిన నుంచి వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మీకు అర్థమయ్యేలాగా పూర్తిగా బుక్ మొత్తాన్ని మీరు అర్థం చేసుకునేలాగా మాత్రమే చెప్తున్నాను. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అధ్యాయాల వరకు అయిపోయింది నేను చెప్తాను. ఆ అధ్యాయాలన్నీ ఒకసారి చదువుకొని ఆ తర్వాత క్విజ్ రాయండి. సరేనా? సో ఇలా చేయండి, మీరు అప్పుడు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. మత్తయి సువార్త, యేసుక్రీస్తు వాగ్దానం చేయబడిన మెస్సయ్య. ఈ సువార్తను 3 భాగాలుగా విభజింపవచ్చు మనం. ఓకేనా? మొదటి 2 అధ్యాయాలు యేసుని జననం గూర్చినవి, యేసయ్య పుట్టుకను గురించినవి 2 అధ్యాయాలు. 3 నుండి 18 అధ్యాయాలు గలిలయలో ఆయన పరిచర్య గూర్చినవి. 19 నుండి 28 అధ్యాయాలు యోదయాలో ఆయన పరిచర్యను గూర్చినవి. ఓకేనా? సో ఇది ఇంట్రడక్షన్. యేసు యొక్క జననం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి ఉన్నది. యూదులు తమ వంశావళిలో పురుషుల పేర్లు మాత్రమే పేర్కొనేవారు. యాక్చువల్ గా చూడండి, మెన్కే కదా ఎక్కువ, అంటే ఇంటి పేరు కానీ లేకపోతే దాన్ని బట్టి సో మెన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా యూదులు తమ వంశాల్లో ఎక్కువ పురుషుల పేర్లు మాత్రమే ఉపయోగిస్తారు. చూడండి, మీరు ఎక్కడ చదివినా సరే పాత నిబంధనలో వీళ్ళ తర్వాత వీళ్ళు పుట్టారు, వీళ్ళ తర్వాత వీళ్ళు పుట్టారు అనడానికి ఓన్లీ తండ్రుల పేర్లు మాత్రమే పుట్టారు, తండ్రుల పేర్లు మాత్రమే పెట్టారు. తర్వాత అంటే తల్లి పేరు ఎక్కడ కనబడదు ఎక్కువ మనకి. ఓన్లీ తండ్రి తర్వాత ఈయన ఈయన కనెను, ఈయన కనెను, ఈయన కనెను అని ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం కొత్త నిబంధనలో చూడండి, అయితే ఇక్కడ 4 స్త్రీల పేర్లు కూడా పేర్కొనబడటం మనము చూస్తాము. ఆ 4 పేర్లు ఎవరి చెప్పగలరా బైబిల్ చూడకుండా స్పీడ్ గా? ఫిలిప్పు కుమార్తెలు. కాదు. సిస్టర్స్ చెప్పాలి. బ్రదర్స్. మరియా మార్తా. తప్పు. ఆ, రోజు నేను చెప్పనా? చెప్పు. రూతు మరియా. మార్తా స్త్రీల మరియా. గురించేనా? వంశావళిలో ఉన్న స్త్రీల గురించా? స్త్రీలు. రూతు రాహాబు, మార్తా. తామారు. ఉమ్. తామారు యూదా భార్య అయిన తామారు. తర్వాత రాహాబు, సల్మాను భార్య రాహాబు. తర్వాత దావీదు భార్య అయిన బెత్షెబా. ఇంకొకరు రుతు, ఓకే బోయజ్ భార్య. ఓకే, థ్యాంక్ యూ. సో మైక్ ఆఫ్ చేయాలి. సరే చూడండి, ఇక్కడ 4 స్త్రీల పేర్లు మాత్రమే ఉంటది. ఓకే, ఈ వంశావళిలో వాళ్ళు ఎవరన్నది చూద్దాం. అయితే ఇక్కడ 4 స్త్రీల పేర్లు కూడా పేర్కొని బట్టి మనం చూస్తాము. అన్య సమాజములు మరియు యూదుల సమాజం స్త్రీలకు ఇచ్చిన తక్కువ స్థాయి నుండి వారిని పైకి లేవనెత్తడానికి యేసు వచ్చానని ఇది మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఈ 4 స్త్రీల చరిత్ర పాపముతో కూడి ఉండేను. సో ఈ 4 వాళ్ళ జీవిత చరిత్ర పాపంతో కూడినది. పాపులలో అతి నీచులను రక్షించడానికి యేసు వచ్చునని ఇది మనకు నేర్పిస్తుంది. సో ఇక్కడ చేర్చడానికి ఏసై పాపులను రక్షించడానికి కూడా ఈ లోకానికి వచ్చారన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. మొదట పేర్కొనబడిన స్త్రీ తామారు. ఈమె మనకి ఆదికాండంలో కనపడుతుంది. ఓకేనా? సో అన్ని నేను ఇక్కడ ఇవ్వడం కుదరదు రిఫరెన్స్లు. మీరు వెళ్ళి ఆదికాండంలో మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ఆదికాండంలో తామర గురించి ఉంటుంది. ఓకే, సర్చ్ చేసి రండి ఎక్కడుంది తామర అని నేను నెక్స్ట్ వీక్ అడుగుతా. తామరు యూదా యొక్క కోడలు. ఓకే, యూదా యొక్క కోడలు తామరు. ఆమె ద్వారా యూదా పేరేజు అనే కుమారుని కనెను. సో చూడండి, కోడల ద్వారా ఒక కుమారుని కన్నాడు యూదా. ఈ పేరేజు యేసు తల్లి అయిన మరియా యొక్క పితరుడు. సో యూదాకి తామరకి పుట్టిన బిడ్డ నుంచి మరియా యొక్క వంశం వచ్చింది. ఈ వావి వరస తప్పినప్పుడు యేసు పరలోకంలో ఉండేను. సో వీళ్ళు యేసు ప్రభు ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాల తర్వాత. సో అంటే అబ్రహాం తర్వాత ఇంకా 2000 సంవత్సరాల తర్వాత పుట్టారు కదా యేసయ్య. సో ఇలాగా ఈ వరుస తప్పినప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నారు. అయితే యేసయ్య ఎన్నుకుంటున్నారు కదా, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, ఎవరి గర్భం ద్వారా నేను రావాలి అని చెప్పి యేసయ్యే ఆయన వంశం వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు. ఆయన చూడండి ఎలాంటి వంశాన్ని చూస్ చేసుకున్నారు. ఒక పాపంతో కూడిన వంశాన్ని, అంటే
ఆయన సొంతగా చూస్ చేసుకున్నారు. నేను ఈ కుటుంబంలో పుడతాను, నేను ఈ కుటుంబంలోకి వెళ్తాను, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆయనే చూస్ చేసుకున్నారు. యేసు పరలోకంలో ఉన్న పాపంతో కూడి ఉన్న ఈ వంశావళి ఆయన వంశావళిగా ఉండునని ఆయన నిర్ణయించాను. ఆయన వంశావళి, ఆయన ఫ్యామిలీ ఆయనే చూపిస్తాం. కొంతమంది మనం అనుకుంటాం కదా, నేను ఈ ఫ్యామిలీలో పుట్టకుండా ఉంటే బాగుండు, నేను పలానా ఫ్యామిలీలో పుడితే బాగుండు అనుకున్నారా మీరు ఎవరైనా? అనుకోలా? చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, అంటే పరిస్థితులు బాగున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా పేరెంట్స్ కొన్నిసార్లు ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు, పిల్లలకు సపోర్ట్ చేయనప్పుడు, అనవసరంగా ఈ ఫ్యామిలీలో పుట్టాను నేను అనుకుంటా ఉంటారు కదా. అయితే చూడండి, ఇక్కడ యేసయ్య ఆయన వంశాన్ని ఆయనే చూస్ చేసుకున్నారు. ఆయన వంశాలుగా ఉండని ఆయన నిర్ణయించారు. మనలో ఎంత మంది ఇటువంటి పాపు వంశావళిని తమ వంశావళిగా ఎంచుకొని మన జీవిత చరిత్ర యొక్క మొదటి పేజీలో ఇటువంటి వావి వరస తప్పిన సంబంధం పేర్కొని బట్టే ఇష్టపడతాం. చూడండి, మనం ఎంతమంది, ఒకవేళ నీకే గనక నువ్వు పుట్టబోయే ఫ్యామిలీ అంటే నువ్వు వెళ్లాల్సిన ఫ్యామిలీ నువ్వే చూస్ చేసుకో అని చెప్పి నీ ముందు ఏసై పెడితే, ఇలాంటి ఫ్యామిలీని మనం చూస్ చేసుకుంటామా? లేకపోతే ఒక రిచ్ ఫ్యామిలీ మనం చూస్ చేసుకుంటామా? లేకపోతే ఒక స్పిరిచువల్ ఫ్యామిలీని మనం చూస్ చేసుకుంటామా? లేకపోతే ఏంటి అన్నది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ యేసయ్య ఆయన రావాల్సిన ఫ్యామిలీని ఆయనే చూస్ చేసుకున్నారు. సో చూడండి, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన ఎంచుకున్నాడు ఇలాంటి ఒక వంశాన్ని ఆయనే ఎంచుకొని ఇలాంటి కుటుంబంలోకి ఆయనే వచ్చారు. అంటే ఆయన ఒక తగ్గింపు, ఆయన ప్రేమించే విధానము ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్దాం మనము. ఇక్కడ పేర్కొనబడిన రెండవ స్త్రీ రాహాబ్ అనే వేశ్య. సో వేశ్య అంటే మీనింగ్ ఏంటంటే వ్యభిచారమే వాళ్ళ వృత్తి, అది వాళ్ళు వృత్తిగా చేసుకుంటారు. ఈమెను మీరు ఎక్కడ చూస్తారంటే యెహోషువ బుక్ ఆఫ్ జోషువాలో చూస్తారు. ఈమె ఎరుకో పట్నం యొక్క వేశ్య గృహంలో పేర్కొన్న వేశ్య. సల్మాన్ అనే యూదుడు ఈ అన్యురాల్ని వివాహం చేసుకొనెను. ఒక యూదుడు ఒక అన్యురాలైన వేశ్యని వివాహం చేసుకుంటా యేసు పరలోకం నుండి చూచి ఆ వంశావళిలో జన్మించడానికి నిర్ణయించుకొనెను. సో ఇది కూడా యేసయ్య చూసిన తర్వాత ఈ వంశావళిలోకి రావాలి నేను అని యేసయ్య చూస్ చేసుకొని ఉంటారు. తర్వాత మూడవ స్త్రీ రూతు. మోయాబీరాలు మోయాబీల వంశం ఒక శాపగ్రస్తమైన వంశం. మోయాబు వంశం ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఆమె పితరుడైన మోయాబు లోతు తన కుమార్తెతో చేసిన జారత్వం వలన పుట్టినవాడు. ఓకేనా? కుమార్తెతో చేసిన జారత్వం ద్వారా పుట్టినవాడు మోయాబు. మరి ఒకసారి ఈ వావి వరస, నేను కరెక్ట్ స్పెల్ చేస్తున్నాను, తప్పిన సంబంధాన్ని యేసు పరలోకం నుండి చూచి ఈ వంశం వల్లిలో రూతు జన్మించడం చూచి దాన్ని ఎంచుకునేది. నాలుగవ స్త్రీ ఉరియా భార్య అయిన బత్షెబ. ఈమె దావీదుతో వ్యభిచారం చేసి తర్వాత వివాహం చేసుకొనెను. మరి ఒకసారి పాపంతో కూడిన చరిత్ర గల ఒక స్త్రీని మనము చూస్తాము. ఈమె మొదటి ముగ్గురు స్త్రీల వలె మరియా యొక్క పూర్వీకురాలు కాదు. ఈమె యోసేపు యొక్క పూర్వీకురాలు. సో పైన ముగ్గురు మరియా యొక్క తాతలు ఉన్న తరము. ఈమె దావీదు మాత్రము యోసేపు యొక్క తరం. ఓకేనా? మనం ఇక్కడ ఉన్న వంశావళి లోక 3వ అధ్యాయంలో ఉన్న మరియా యొక్క వంశావళితో పోల్చినప్పుడు దీనిని చూడగలం. సో మీరు ఒకసారి ఇంట్లో తర్వాత బైబిల్ తెరిచి లూకాలో కూడా ఉంటుంది. ఓకేనా? సో 3వ అధ్యాయంలో ఉంటుంది సేమ్ ఇవే వంశావళిలో. అందులో చదివితే మీకు ఎవరు యోసేపు వంశం, ఎవరు మరియా వంశం అన్నది అర్థమవుతుంది. యోసేపు దావీదు యొక్క రాజవంశంకు చెందినవాడు. ఇశ్రాయేలు యొక్క నిజమైన రాజుగా ఉండే హక్కు యేసుకున్నదని ఈ వంశావళి ద్వారా మత్తయి నిరూపించుచున్నాడు. ఓకే, నెక్స్ట్. పాపంతో కూడి ఉన్న ఇటువంటి వంశావళిని యేసు ఎందుకు ఎంచుకున్నాడు? పాపులైన మనుషులతో తనను తాను ఏకం చేసుకొనుటకు మరియు ఆయన నీతిమంతులను కాక పాపులను మారు మనసు పొందమని పిలుచుటకు వచ్చినను కనుపరచుటకు ఆయన అలా చేశాను. మీకు అర్థమవుతుంది కదా? గనుక తమ వంశావళిని బట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదని మనము చూస్తాం. చూడండి, ఒకవేళ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక ఇలా ఉంటే మనం ఎక్కడా కూడా బాధపడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే యేసయ్య కావాలని ఆయన తెలియకుండా రాలేదు ఆ వంశంలోకి, ఆయన చూస్ చేసుకొని వచ్చాడు. ఓకే, సో మన వంశాలను బట్టి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. మన ఫ్యామిలీని బట్టి మనము గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగే ఉండాలి.
ఓకేనా? ఏ పరిస్థితి అయినా సరే, మీ పరిస్థితులు ఫైనాన్షియల్ గా బాగోకపోయినా, లేకపోతే ఆర్థికంగా కానీ, లేకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా, లేకపోతే ఆ కొన్నిసార్లు తల్లిదండ్రుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ, మీరు మీ తల్లిదండ్రులు మంచిగా చూస్తున్నా మీరు అర్థం చేసుకునే విధానం సరిగ్గా లేక బాధపడతా ఉంటారు. సో మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి ఇది, కృతజ్ఞత కలిగి ఉండడం ఏ పరిస్థితిలోనైనా సరే. ప్రభు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనాలు. మీకన్నా గొప్పగా ఉన్న వాళ్ళని చూడమాకండి, కానీ ఆ మీతో పాటు మీకన్నా ఇంకా కింద ఉన్న వాళ్ళు, అరే వాళ్ళకి ఈ పరిస్థితి లేదు, నేనున్న పరిస్థితి వాళ్ళకి లేదు అని చెప్పి మీరు చూడాలి. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడున్న స్థాయిలో ఉండడానికి దేవుడు నిర్ణయించారని చెప్పి ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి వందనాలు, నాకు ఇచ్చిన పేరెంట్స్ బట్టి వందనాలు. ఏమైనా నెగిటివ్ కనిపిస్తున్న మీ ఫ్యామిలీలో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయండి. ప్రభా ఈ పరిస్థితిని మార్చండి ఏసయ్య, ఈ పరిస్థితిలో నేను ఉండకూడదు, లేకపోతే నా తల్లిదండ్రులు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఇందులో ఉండకూడదు అని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా దాని మీద జయమిస్తారు. అంతేగాని నెగిటివిటీని మీరు చూసి, ఒక షాట్ ఉంటుంది, చీకట్లో కూర్చొని గొనిగే కన్నా ఆ చీకట్లో నువ్వు ఒక చిన్న క్యాండిల్ వెలిగించడానికి ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? అప్పుడు కొంచెమైనా వెలుగు వస్తుంది. నీ చేతనైనంత వరకు నువ్వు చేయి. అర్థమవుతుందా? మిగిలిన ఎంత చీకటిగా ఉన్నది అన్నది వదిలేసేయి. నువ్వు ఎంత చేయగలవో, చీకటిగా ఉంది అని నువ్వు గొనిగే కన్నా ఒక చిన్న, నువ్వేం చేయగలవో, వెళ్తురు రావడానికి నువ్వేం చేయగలవో నీ పని నువ్వు చేయి, మిగిలిన దేవుడు చేస్తారు. అర్థమవుతుందా? సో ఇది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవును కదా, మనం చీకట్లో కూర్చొని గొనిగే కన్నా, గొనుగుడు సనుగుడు చేసే కన్నా నువ్వేం చేయగలవు, నీ కుటుంబంలో నువ్వేం చేయగలవు, నీ ద్వారా ఎంత మార్పు వచ్చినా సరే నీ ప్రయత్నం నువ్వు చేస్తే మిగిలిన దేవుడు చేస్తాడు. సో గొనగొద్దు సనగొద్దు, కానీ మీ ప్రయత్నం మీరు చేయండి కుటుంబంలో మార్పును చూడాలనుకుంటే. ఓకేనా? సో అది ఎప్పుడు చూడండి, ఇక్కడ యేసయ్య ఆయన వంశవాళ్ళని ఎన్నుకున్నారు కదా. కాబట్టి ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ కనుక ఎక్కడైనా సరే పేరెంట్స్ బాగోపోయినా, పేరెంట్స్ మీకు సహకరించకపోయినా, కొన్నిసార్లు ఆత్మీయంగా ఉండాలనుకుంటారు కానీ తల్లిదండ్రులు సహకరించరు. నేను చాలా ఫ్యామిలీస్ ని చూశాను. కొంతమంది అంటా ఉంటారు, కొంతమంది తమ్ముళ్ళు కానీ ఎవరైనా భక్తి చేస్తున్న వాళ్ళు వచ్చి, చెల్లెళ్ళు చెప్తా ఉంటారు, అప్పో మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే, లేకపోతే కాలేజ్ నుంచి ఇంట్లో అడుగు పెడుతుంటే నరకం లాగా ఉంటుంది అక్క, నరకంలోకి అడుగు పెడుతున్నట్టే ఉంటుంది అక్క. ఏం పర్లా, అలాంటి పరిస్థితుల్లోనే నువ్వు భక్తి చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? అలాంటి పరిస్థితుల్లోనే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా భక్తి చేస్తారు. నేను చూస్తున్నాను చాలా మంది నాతో భక్తి చేస్తున్న సిస్టర్స్, బ్రదర్స్ కానీ, మా ఫ్రెండ్స్, అన్యులుగా మారిన వాళ్ళు ఎంతో మంది క్లిష్ట పరిస్థితుల్లో భక్తిని చేస్తున్నారు. వాళ్ళని చూసి నేను ఒక్క మాట చెప్తా, చూడండి మీకున్న పరిస్థితులు నాకు లేవు. నా తల్లిదండ్రులు క్రైస్తవులు, నా తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు, నా తల్లిదండ్రులు, నేను ప్రేయర్ చేసుకున్నా నాకేం ఇబ్బంది ఉండదు. నా ఇంట్లో నేను బైబిల్ చదువు కూడా నాకేం ఇబ్బంది, నేను దేవుడు స్తుతించడం నాకేం ఇబ్బంది ఉండదు. స్వేచ్ఛగా నా భక్తి నేను చేయగలుగుతున్నాను. కానీ మీరు తల్లిదండ్రులు అన్యులు, బైబిల్ పట్టుకుంటే తిడతారు, ప్రార్థన చేస్తే తిడతారు, పాటలు పాడుకుంటే తిడతారు, స్వేచ్ఛగా ఇంట్లో భక్తి చేయలేరు. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిజంగా దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారు, భక్తి చేస్తున్నారు, నాకన్నా ఎక్కువ భక్తి చేస్తున్నారు. నాకు వచ్చే రివార్డ్ కన్నా మీకు వచ్చే రివార్డ్ ఇంకా గొప్పగా ఉంటది. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు వెళ్తున్న శోధనలో నేను వెళ్ళట్లా, స్వేచ్ఛగా నేను భక్తి చేస్తున్నా. కానీ మీరు ఆ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో భక్తి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి నాకన్నా ఎక్కువ గొప్ప ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారని నేను చెప్తాను వాళ్ళకి. కాబట్టి మీరు ఎవరైనా సరే వేరే వాళ్ళతో పోల్చుకోమాకండి. వాళ్ళ పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు. మీకున్న పరిస్థితుల్లోనే మీరు నిజంగా దేవుని కొరకు ఎలా బ్రతకాలి అది మాత్రమే ఆలోచించండి. ఓకేనా? అక్కడ మీరు సిగ్గుపడాలి. ఒకవేళ మీకున్న పరిస్థితుల్లో మీరు సరిగ్గా నిలబడకపోతుంది, మీకున్న ఆపర్చునిటీస్ లో మీరు సరిగ్గా నిలబడకపోతుంది, అక్కడ సిగ్గుపడాలి మనం. అంతేగాని మీరు బాధపడకూడదు. ఓకేనా? గనుక తమ వంశాన్ని బట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదని మనము చూస్తాము. భారతదేశంలో తమ వంశ వృక్షంలను బట్టి ప్రజలు అతిశయపడుతుంటారు. ఒక క్రైస్తవుడు అలా చేసిన, టైం అయిపోతుంది. అతడు స్టిల్ వి హావ్ 7 minutes. ఒక క్రైస్తవుడు అలా చేసినప్పుడు అతడు క్రీస్తుకున్న ఆత్మని ఏ మాత్రం అర్థం చేసుకోలేదని కనపరుచుచున్నాడు. సో ఓకే, మరియ గర్భంతో ఉన్నదని యోసేపు వినినప్పుడు అది ఆమె గర్భంలో దేవుడు చేసిన మానవాతీతమైన కార్యం అని అతడు ఎరుగక, కిందకి వెళ్తున్నప్పుడు మనం ఇంకా మరియా దేవదూత వచ్చి మరియాతో చెప్తుంది. అది క్రిస్మస్ స్టోరీ, ఇదంతా క్రిస్మస్ లెసన్. ఓకే, సో నాట్ స్టోరీ. మరియ గర్భంతో ఉన్నదని యోసేపు వినినప్పుడు అది ఆమె గర్భంలో దేవుడు చేసిన మానవాతీతమైన కార్యం అని అతడు ఎరుగక, అతడు నీతిమంతుడైనందున
ఆమెను అవమానపరచడానికి ఆమె చేసిన దానికి ఉన్న పాపమును కప్పిపెట్టాలని చూసాం. సో ఆయన నీతివంతుడు గనక ఆ ఆమె ఏదైనా తప్పు చేసే ఉంటది, కాబట్టి నేను ఆమెను అవమానపరచకూడదు అని చెప్పి రహస్యంగా విడనాడాలనుకుంటాడు. ఇక్కడ మనం అందరం నీతిని గురించి ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. చూడండి, ఒక అనీతిమంతుడు ఎలా నీతిమంతుడిగా మారగలడు అన్నదే సువార్త యొక్క ముఖ్య సందేశం. కొత్త నిబంధనలో నీతిమంతుడు అని పిలువబడిన మొదటి వ్యక్తి యోసేపే. కొత్త నిబంధన స్టార్టింగ్ అధ్యాయంలోనే ఉంది కాబట్టి, సో ఫస్ట్ నీతిమంతుడిగా పిలువబడిన వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు అతడు వేరొక వ్యక్తి యొక్క పాపమును కప్పిపెట్టి ఆ వ్యక్తిని అవమానపరచకపోవటంలో అతని నీతి కనబడుతుంది. అదిగో మరియ తప్పు చేసింది అని 10 మందిలో చెప్పి ఆమెను రాళ్లతో కొట్టి చంపించేసిన అధికారం యోసేపుకు ఉంది. కానీ అతడు ఏం చేశాడు? అలా చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఆమెని అవమానపరచకూడదని నిశ్చయించుకున్నాడు. అతని నీతి కనబడుతుంది. ఇది నిజమైన నీతిమంతుని యొక్క ఆత్మ. సో యోసేపు అనే కాదు, మనం కూడా తీసుకోవచ్చు. ఒక గర్ల్ గా మనము నీతిమంతులకు ఎలా ఉండగలమంటే, ఇతరులు నువ్వు తప్పు చూసినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రేమ అనేక దోషములను కప్పును. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే 10 మందిలో వాళ్ళని నవ్వుల పాలు చేయాల్సిన పని అస్సలు లేదు. ఇక్కడ ఆయన నవ్వుల పాలు చేయొచ్చు మరియాని, అవమానపరిచే అవకాశం ఆయనకున్నది, కానీ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఒకవేళ ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఏమవుతుందో నెక్స్ట్ మనం చూస్తాం. కాబట్టి మీ స్నేహితుల ద్వారా కానీ ఎవరి నుంచి మీకు ఏమైనా తెలిసినా సరే మీరు ఎప్పుడు కూడా 10 మందిలో చెప్పకూడదు. అవి మనము మౌనంగా ఉండడమే నేర్చుకోవాలి. ఎవరైనా పాపం చేశారని మీరు వినినప్పుడు మీరు వెంటనే ఎలా స్పందిస్తారు? మీరు నీతిమంతులు అయితే దాన్ని కప్పిపెట్టాలని కోరుకుంటారు. మీరు నీతిమంతులు కాకపోతే దాని గురించి ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటారు. ఒకవేళ ఈ పొజిషన్ లో మనం ఉంటే చూడండి, అది చాలా తప్పైన మార్గం. కొంతమందికి ఎవరి గురించి అయినా వింటే నోరు ఆగదు కాలు ఆగదు అంటారు కదా, నోట్లో నుంచి చెప్పేదాకా 10 మంది దగ్గర పరిగెడతా ఉంటారు. సో మనం ఈ చిన్న వయసులోనే ఇది నేర్చుకోవాలి, స్టెప్. ఓకే, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను కలిగి లేని యోసేపు క్రొత్త నిబంధన క్రింద లేనప్పటికీ తిరిగి జన్మించానని చెప్పుకునే కోట్లాది మంది, తిరిగి జన్మించాను, నేను మారుమనసు పొందాను, రక్షణ పొందాను అని చెప్పుకునే కోట్లాది మంది విశ్వాసుల కంటే ఎంతో నీతిమంతుడని మనం ఇక్కడ చూస్తాము. ఈ రోజులో ఎంతమంది రక్షణ పొందేమో మారుమనసు పొందామని చెప్పుకుంటున్న వాళ్ళే ఎంతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా రక్షణ పొందామని చెప్పుకుంటున్న వాళ్ళే. వాళ్ళ భక్తిని చూస్తే మనము ఏం నేర్చుకుంటాం వీళ్ళ నుంచి? ఇప్పుడిప్పుడు భక్తి నేర్చుకుంటున్న వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో అర్థమే కాదు. కాబట్టి అంత కోట్లాది మంది విశ్వాసుల కంటే ఎంతో నీతిమంతుడని మనం ఇక్కడ చూస్తాం. పాత నిబంధన ప్రమాణాలను కలిగిన యోసేపు తాను పాపమునకున్న విషయాన్ని కప్పిపెట్టాలని చూచాను. అతడు మరియాను నిందల పాలు చేయనందుకు వందనాలు. అతడు అలా చేసి ఉంటే, అతడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఆమె 100% పవిత్రమైందని తెలుసుకున్న తర్వాత అతడు ఎంత పశ్చాత్తాపడి ఉండేవాడో ఊహించుకోండి. ఒకవేళ ఆ తర్వాత అమ్మో ఆమెలో ఏ తప్పు లేదని తెలుసుకున్న తర్వాత ఒకవేళ నవ్వుల పాలు చేసేసి ఉంటే, ఒకవేళ నిజం తెలుసుకున్న తర్వాత ఆయన ఎంత బాధపడి జీవితం అంతా బాధపడతానే ఉండేవాడు. అనవసరం నేను మరియాని ఎట్లా అన్నాను, అనవసరం నేను మరియా. సో మనం కూడా మీకు నిజం తెలియకుండా 10 మందితో ఎప్పుడు ఏది షేర్ చేయకూడదు. ఒకవేళ నిజం తెలిసినప్పుడు మీరు నిజంగా బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇలా 10 మందికి చెప్పేస్తారు సత్యం. అరే నేను సత్యం తెలుసుకోకుండా అనవసరంగా అబద్ధం చెప్పాను వాళ్ళ గురించి అని. ఈ విషయాలు మన ఉద్దేశం నిమిత్తమై రాయబడినవి కాబట్టి మనం ఈ విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. నీవు ఇతరుల గురించి చెప్పిన కథలు తప్పని నీవు తర్వాత తెలుసుకుంటే వాటిని ఎలా వెనుకకు తీసుకోగలవు? నువ్వు ఇతరులతో చెప్పిన కథలు వారు ఇంకో 10 మందికి చెప్పి ఉండవచ్చు, అలా అవి చాలా దూరం వ్యాపించి ఉండవచ్చు. కనుక కొత్త నిబంధన యొక్క మొదటి అధ్యాయంలోనే మనకు ఒక హెచ్చరిక మరియు మాదిరి ఉన్నది. ఇతరుల పాపములను కప్పుము, యోసేపు యొక్క మాదిరి నుండి నేర్చుకొనుము. ప్రేమ అనేక పాపములను కప్పును. సో ఇంతటితో మనము ఇది ముగించుకుందాం బైబిల్ స్టడీని. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది మనం నేర్చుకోవాలి, ప్రేమ అనేక దోషాలను కప్పును. ఓకే, సో చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. దీని నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తాము, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అవును ప్రభువా తండ్రి, నాయన ఎలాంటి ఫ్యామిలీని మీరు చూస్ చేసుకున్నారు ప్రభువా.
తండ్రి మా ఫ్యామిలీస్ బట్టి మేము ఎక్కడ బాధపడే వాళ్ళకి ఎప్పుడు ఉండనివ్వద్దు, కానీ కృతజ్ఞత కలిగి నేను స్తుతించే వారిగా మాత్రమే, మా తల్లిదండ్రులను బట్టి, మా సిబ్లింగ్స్ ని బట్టి, మాకు ఇచ్చిన సరౌండింగ్స్ బట్టి, మా సంఘాన్ని బట్టి, మా సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే వారిగా మాత్రమే మమ్మల్ని చేయండి ప్రభా. ఒకవేళ మా చుట్టూ పరిస్థితులు చీకటిగా కనిపిస్తుంటే ప్రభా, మేము ఎంత ఏదైనా చిన్న క్యాండిల్ వెలిగించేలాగా, కొంచెం వెలుగు మా ద్వారా వచ్చేలాగా మా ప్రయత్నాలు మేము చేయడానికి సహాయం చేయండి. మిగిలింది మీరు చూసుకోగలరు ప్రభా. మీ ఆత్మతోములను నింపండి. అదే విధంగా ఎవరి మీద ఏ తప్పులు మోపకుండా తండ్రి నాయన అయ్యా నీతి మార్గంలో నడిచే బిడ్డలు మా యవనస్తులు మమ్మల్ని అందరినీ మీరు చేయమని, మీ ఆత్మతో నింపి నడిపించమని ఏ చేతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. వందనాలు. వందనాలు.